యెస్, చూస్తున్నారు కదా, కనిష్క డే అయితే ఇలా ఉంటుంది. 1 to 2 ఇయర్స్ టాడ్లర్ యాక్టివిటీస్ ఏంటి, డే రొటీన్ ఏంటన్నది ఇవాల్టి వ్లాగ్లో మీరు చూసేసేయచ్చు. మార్నింగ్ అరౌండ్ 9కి నిద్ర లేచింది. నిద్ర లేచిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు నాతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత తన డే అయితే వామ్ వాటర్ విత్ హనీతో స్టార్ట్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆ తర్వాత ప్లే టైం. కనిష్క ఫేవరెట్ యాక్టివిటీ అనమాట ఇది. దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఫన్తో పాటు షేప్స్ అండ్ కలర్స్ నేర్చుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళంతట వాళ్ళే ఆ షేప్స్ని ఐడెంటిఫై చేసి దానికి మ్యాచ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా దాని ఆనందం. ఖచ్చితంగా ఆ టైంలో మనం చేయాల్సిన పని చిన్న అప్రిసియేషన్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అండ్ వాళ్ళకి ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఓ మై గాడ్, ఆడడం వదిలేసి నేను షూట్ చేస్తున్నానని కెమెరా వైపే చూస్తుంది అనమాట. వచ్చి ఎక్కడ నేను కనిపించట్లేదు అని. చాలా ఫన్నీగా ఉంటుంది ఇలాంటివి చూస్తుంటే. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు తన ఫేవరెట్ టాయ్స్తో ఆడుతుంది. ఆ తర్వాత అరౌండ్ 11:30 తనకి ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్ కానీ ఇలాగా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను. మెయిన్గా ఈ ఏజ్లో పిల్లలు డిఫరెంట్ టేస్ట్ని ఇష్టపడతారు. సో యాక్టివిటీస్ అయినా సరే, ఫుడ్ అయినా సరే వాళ్ళకి ఇష్టమైనట్టే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీడే కూడా సేమ్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే ఇంత టైమే ఆడుకుంటుందని ఏమీ లేదు. వాళ్ళ మూడ్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనిష్కకి తను ఆడుకుంటున్నంతసేపు పక్కనే ఉండాలన్నమాట నేను. కనిష్కతో ఈ ప్లే టైం అయితే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో మాటలంటారా ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు. ఈరోజు అయితే నేను తనకి బాయిల్డ్ ఎగ్గే ఇచ్చాను. ఓన్లీ ఎగ్ వైటే తింటుందన్నమాట. ఇలా కాసేపు ఆడి స్నాక్స్ ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్నానానికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేస్తాను. ఈ మధ్యన కనిష్క అయితే అన్ని పనులు తనే చేయాలంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ వేసేసుకొని తలకు రాసుకుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లలు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి ఆ వస్తువుని వెంటనే లాగేసుకోకుండా కొద్దిసేపు వాళ్ళని అలా ఆడించి ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవచ్చు మన పనిని. పిల్లలతో ఇదొక చిన్న ట్రిక్ అన్నమాట. ఇక్కడ నేను కనిష్కకి యూస్ చేస్తున్న హెయిర్ ఆయిల్ అయితే ఫ్రమ్ స్టార్టింగ్ తను న్యూబార్న్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమా ఎర్త్ హెయిర్ ఆయిలే యూస్ చేస్తున్నాను. చాలా మైల్డ్గా, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కిడ్స్ ఫ్రెండ్లీగా మనకు బాటిల్ అయితే స్ప్రే టైప్లో వస్తుంది. జస్ట్ మనం అలా స్ప్రే చేసుకొని పిల్లలకి అప్లై చేసేయచ్చు.
చూస్తున్నారు కదా, మోస్ట్లీ ఒక 2 మినిట్స్లో హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే కనిష్కతో నాకు 10 మినిట్స్ పడుతుంది. తలకి నూనె పెట్టుకోవడం కంటే ఆటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా మంచిగా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే బాత్ టైం. వింటర్ కనుక కొంచెం వామ్గా ఉండే క్లాత్స్నే ఇష్టపడతాను వేయడానికి. నేను కనిష్కకి మమాఎర్త్ డీప్లీ నౌరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ యూస్ చేస్తాను. మెయిన్గా మమాఎర్త్ బాడీ వాష్ మనకు టాక్సిన్ ఫ్రీ, అలాగే డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో పిల్లలకి హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే నేను స్నానానికి సున్నిపిండిని కలుపుకుంటున్నాను. దీన్ని నేను 1 ఇయర్కి సరిపడా ప్రిపేర్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ జస్ట్ 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సున్నిపిండిని రోజు అయితే అప్లై చేయను, వీక్లీ 1 or 2 నేను అప్లై చేస్తాను. కనిష్క తన బాత్ టైంని అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ టైం. అండ్ ఇవాళ లంచ్కి వంకాయ టమాటా కర్రీ చేశాను. వేడన్నంలో కొంచెం నెయ్యేసి ఎగ్ వైట్ని పెట్టానన్నమాట. ఒకేలాగా ఉంటుంది లంచ్ అని కూడా లేదు, ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో దాన్నే ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి పెట్టడానికి. మెయిన్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా నో టీవీ, నో మొబైల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెమైనా సరే తన చేతులతోనే తింటుంది. నేను తినిపిస్తానంటే అస్సలు ఊరుకోదు, చూస్తున్నారు కదా, తనే కొద్ది కొద్దిగా తీసుకొని తింటుంది. అలా తింటూ ఉంటే మధ్య మధ్యలో నేను తినిపిస్తాను. రోజు ఇలానే బుద్ధిగా తింటుందని అస్సలు అనుకోకండి, మొత్తం చిందరవందర చేసేస్తుంది తనకు మూడ్ బాగాలేకపోతే. యాజ్ ఏ మదర్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది, పిల్లలు మనం పెట్టిన క్వాంటిటీ మొత్తం తినేసేయాలి, తొందరగా ఫినిష్ చేయాలని. కాకపోతే అసలు అలా చేయకూడదు. వాళ్ళు ఇష్టంగా తిన్నంత వరకు తినించి కొద్దిగా మనం పెట్టి వదిలేసేయాలి. ఫుడ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి. అలా కొంచెం కర్రీతో తినిన తర్వాత కర్డ్ రైస్ పెడతాను. అలా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత కాసేపు టీవీ టైం. తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే డోరా. డోరాలో ఆ చిన్న చిన్న వర్డ్స్ చెప్తూ ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది అసలు. డోరా బుజ్జి బ్యాక్ ప్యాక్ చెప్పే మాటలన్నిటినీ ఇది మళ్ళీ రిపీట్ చేస్తుంటుందన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది వినడానికి. యాక్చువల్గా ఎవ్రీడే నా లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా పిల్లలు లేవకముందే అయిపోతుంది. వెజిటబుల్ కటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లలు లేచి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత నా కుకింగ్ అన్నది స్టార్ట్ చేసేస్తాను. నువ్వు చెప్పు. కనిష్కకి హైడ్ అండ్ సీక్ అంటే కూడా చాలా ఇష్టం, చూస్తున్నారు కదా ఎలా దాక్కుంటుందో. ఈ మధ్యనైతే మరి ఛానల్ కూడా తనే చేంజ్ చేయాలంటుందన్నమాట. రిమోట్ని ఎవరు టచ్ చేసినా ఊరుకోదు అసలు. అండ్ హియర్ ఈస్ ద కనిష్కాస్ ఫేవరెట్ కార్. ఈ కార్ అయితే నేహా 5th బర్త్డేకి కజిన్ గిఫ్ట్ చేశారు. అదైతే చక్కగా పెట్టుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కనిష్క ఏం చేస్తుందో. కాకపోతే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుందన్నమాట.
కనిష్క బంగారం తన టాయ్స్తోనే కాకుండా వాళ్ళ అక్క టాయ్స్ని కూడా వదలదన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మెయిన్గా పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ని ఇచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ పక్కనే ఉండి మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. వీటితో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ షేప్స్ కానీ ఆ కలర్స్ని వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేస్తూ కొద్దిసేపు స్పెండ్ చేస్తాము. ప్రతిరోజు తన యాక్టివిటీస్ కూడా వేరీ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా ఆడుతుంటుంది. లంచ్ ఫినిష్ చేసి కాసేపు ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే బెడ్ టైం. పడుకునే ముందు కూడా కాసేపు ఆడుకుంటుంది. ఇది మా ఇద్దరి ఫన్ టైం అన్నమాట. ఏంటి కనిష్క ఒకటే ఉంది, నేహా కనిపించట్లేదు అనుకుంటున్నారా? తనకి స్కూల్ ఉందండి. 7:30కి వెళ్తే ఈవినింగ్ 3:30కి వస్తుంది. యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెసే, కాకపోతే ఒక 4 days వరకు క్లాస్ అటెండ్ అవ్వాలి, ఆఫ్లైన్ క్లాసెస్ అని అన్నారు. సో తను వెళ్ళింది. ఈ గ్యాప్లో మేము షూట్ చేసేసాము. ఇంకా కనిష్క పడుకున్న తర్వాత నా వర్క్ స్టార్ట్ అయిపోతాయి. వన్ అండ్ హాఫ్ అవర్ టు 2 hours తన న్యాప్ తీసుకుంటుంది. ఈవినింగ్ అరౌండ్ 4-4:30కి నిద్రలేస్తుంది. ఆ తర్వాత కొంచెం స్నాక్స్ అవి పెట్టిన తర్వాత, ఒకవేళ స్నాక్స్ లేవంటే పాలు తాగుతుంది. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ నేను పన్నీర్ కట్లెట్ చేశాను. ఎస్పెషల్లీ నీహాకి పన్నీర్ కట్లెట్ అంటే చాలా ఇష్టం. తను స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు చేసి పెట్టాలని ముందే చెప్పిందనమాట. అందుకే ఇక్కడ రెడీ చేసేసాను. ఆ తర్వాత వాక్ టైం. నిద్ర లేవంగానే చెప్పేస్తుంది అమ్మ వాక్ అని. వాళ్ళకి మనం టైమింగ్స్ అస్సలు చెప్పనవసరం లేదు. ఈవినింగ్ వాక్ కనిష్కాకి ద మోస్ట్ ఫేవరెట్ టైం అసలు. చూస్తున్నారు కదా దాని ఖుషి. క్యూట్గా ఉంది కదా. షీఈ్ రోసీ, జస్ట్ 6 months ఓల్డ్. కనిష్క దాన్ని అసలు పట్టుకొని ఎలా నలిపేస్తుందంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా పిల్లలందరూ కలిసి రోసీని ఎలా వాక్ తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఈవినింగ్ వాక్ని కనిష్కతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎక్కువగా పెట్స్, పిల్లలు చాలా బాగుంటుంది అసలు. ఎస్పెషల్లీ అందరిలోకి కనిష్క చిన్నది కాబట్టి ఇంకా ప్యాంపరింగ్ మామూలుగా ఉండదు అసలు. సో చూసారు కదా కనిష్క డే రొటీన్ ఎలా ఉంటుందో, తన యాక్టివిటీస్ ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ కనిష్క. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. యువర్ సంధ్యా రూపేష్.